89వ కీర్తన మొదటి నుంచి 7 వరకు మార్చి తర్వాత 20 నుంచి 24 వరకు కూడా మార్చి 29వ కీర్తన మొదటి నుంచి 7 వరకు 8 వరకు మార్చి తర్వాత 20 నుంచి అదే అధ్యాయంలో 20 నుంచి 24 కూడా మార్చి చదువుకున్నాం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము కీర్తించదును, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకుందువని నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేస్తున్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచదును. తరతరములకు నీ సింహాసనం స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించున్నది. పరిశుద్ధ దూతుల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటైన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారికి అందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సరే, అలాగే 20 అని చదువుతున్నాను. 21 మీద చదవండి, 22 నేను, 23 నేను చదువుతాను, 24 అందరం కలిసి చదువుతున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును, నా బాహుబలము అతని బలపరచు. ఏ శత్రువును అతని మీద జయమునందుడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగపట్టు వారిని మోసేదను. అందరం కలిసి 24 చదువుతున్నాం. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైండును, నా నామను బట్టి అతని కొమ్ము పెంచింపబడును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, గొప్పదేవ, నా దానికి స్తోత్రం తెలియజేస్తున్నాం. లోకంలో అనేక మందికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభా మీ మందిరాలలో చేరి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన వారికంటే విశేషమైన కాదు కానీ కేవలము మీకు చొప్పునే మీ దయ చొప్పునే మీ రక్షణ పొందుకుని ఆయన సంఘాల్లో విధంగా వచ్చి ప్రభా సజ్జలుగా ఉండి ప్రభా మీ నామను ఆరాధించడానికి ఆత్మని ఆరాధించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దీన్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన రావాల్సిన బిడ్డను త్వరపెట్టండి, వాళ్ళు కూడా మందిరాన్ని త్వరగా రావడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుతున్న నీ దాసుడు ప్రభా తండ్రి, ఆయన దాసునయ్య నన్ను మరుగు చేయండి. ఆయన ప్రభా నాలో ఏ మంచితనం లేదు, ప్రభా నాలో మస్తు ఉన్నది, నాలో మాలిన్యం ఉన్నది. ప్రభా నాలో మస్తున్న మాలిన్యాన్ని కడిగి ప్రభా పవిత్రపరిచి తండ్రి నాయన నీ పాత్రగా వాడబడటానికి మీరే సహాయం చేయమని పైకి దాసుని ప్రభా తండ్రి మీ అభిషేకం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఏ విధంగా మీరు ఆరాధించాలో ప్రభా మాకు నేర్పించండి. అంతేకాకుండా ప్రభా మీ అపారమైన ప్రేమను ప్రభా మీ నమ్మకత్వాన్ని కూడా మేము తలపోసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రభా తండ్రి మా పితరులను ఏ విధంగా మీరు తండ్రి నాయన ప్రభా ఇంతగానో మీ కాపుదల నుంచి నడిపిస్తూ వచ్చారు. అదేవిధంగా మా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృపను కూడా తలపోసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని చూపించుకోండి. వందనాలు చెల్లిస్తూ ఆయన నేను మనసారా కొనియాడు కీర్తిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. 89వ కీర్తనలోని విశేషం ఏంటంటే ఒకే పదము రిపీట్ అవుతుంది. ఆ పదం రిపీట్ అవుతున్నటువంటి ఆ పదం ఏంటి చెప్తారు ఎవరన్నా? ఒకే పదము మాటికి రిపీట్ అవుతుంది, మాటికి వస్తుంది ఆ పదం. ఏంటి ఆ పదము? విశ్వాసత అనే పదం ఎన్నిసార్లు వచ్చిందంటే 89వ కీర్తనలో మొదటి వచనంలో తరతరములకు నీ విశ్వాసత ఉంది, 2వ వచనంలో ఆకాశమందే నీ విశ్వాసత ఉన్నది, అలాగే 5వ వచనంలో పరిశుద్ధ దూతుల సమాజంలో నీ విశ్వాసత అని ఉన్నది. ఆ తర్వాత 8వ వచనంలో నీ విశ్వాస చేత నీవు ఆవరించబడి ఉన్నావని అక్కడ 4. తర్వాత 5వ విశ్వాసత ఎక్కడ ఉందంటే 5వది 24వ వచనంలో ఉంది, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైండును. తర్వాత 6వది ఎక్కడ ఉందంటే 33వ వచనంలో, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడినై నా విశ్వాసతను విడువను. ఇది 6వది. 7వది 49వ వచనం ఉంది, ప్రభువా నీ విశ్వాసతను చూడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన
తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడ. ఈ విధంగా 7 సార్లు విశ్వాస్యత అనే మాట 89వ కీర్తనలో ఇతను రాసినటువంటి ఆయన యజ్రాహీయుడైన ఏతాను, ఇతని పేరు మనం చాలా తక్కువగా వింటాము. ఆయన రాసినటువంటి కీర్తన, కానీ బహు శ్రేష్టమైనటువంటి కీర్తన ఇది. ఎందుకంటే విశ్వాస్యత అనే పదానికి అర్థం ఏంటంటే నమ్మకత్వము, నమ్మదగిన వాడు. ఇందాక మనం పాట పాడుతున్నాం కదా, అది ఏంటంటే నమ్మకమైన నా ప్రభు. నమ్మకమైన నా ప్రభు. వెరీ గుడ్. కనుక మరి నమ్మకమైన నా ప్రభుకి ఇంకో పదం ఏంటంటే విశ్వాస్యత. నమ్మకత్వం కలిగిన వాడు ఆయన. ఆయన ఎంత నమ్మకత్వం కలిగిన వాడు అంటే, అందుకని ఆ పాట కూడా మనం పాడుకుంటాం, ఎంతో నమ్మదగిన దేవా. ఇక ఎంతో అనేది ఎంత దీర్ఘం తీసినా అంటే దానికి ఇక లిమిట్ లేదనమాట, పరిమితులు లేవు. అంటే ఇక్కడ నమ్మకంగా ఉంటాడు, ఇక్కడ నమ్మకంగా ఉండడు అనేటువంటి పరిస్థితి లేదు. అన్ని పరిస్థితులు కూడా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన విశ్వాసత అంతరిక్షం నడుచున్నది అంటాడు. మన పాట కూడా పాడుకుంటాం కదా, నీది విశ్వాసత, నీది విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అంటున్నది. అలాగే 92వ కీర్తనలో కూడా ఒక మాట చదవండి ఎవరన్నా. 92 వచనాలు చదవండి, 3వ వచనాలు. వాళ్ళు 1, 2, 3 చదవటం కూడా మంచిది. యెహోవాను స్తుతించడం మంచిది. నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. 4 ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. కనుక నేను చేసిన ప్రతి ప్రార్థనకి కూడా నువ్వు విని దాని కార్యరూపంలో తీసుకొచ్చి నాకు దాన్ని సంతోషపరుస్తున్నావు. నువ్వు చేసినటువంటి చేతి పనులను బట్టి నేను సంతోషిస్తున్నాను. కనుక ప్రభా ప్రతి దినము కూడా నిన్ను స్తుతించడం మంచిది. అంతేకాకుండాను ప్రతి ఉదయం నీ కృపను, ప్రతి రాత్రియు నీ విశ్వాస్యతను మరి మరి సితారాతో నేను స్తుతించాలని నేను ఆశపడుతున్నానని అక్కడ కీర్తనకారుడు మరి రాస్తున్నాడు. అలాగే మళ్ళా 29వ కీర్తనకి వెళ్ళినట్లయితే అక్కడ మరి కీర్తనకారుడు ఏతాను ఏమంటున్నాడంటే, తరతరములకు యెహోవా యొక్క కృపాతిశయములను నిత్యము కీర్తించదును, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను అంటున్నాడు. అంటే దేవుణ్ణి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బలపోసుకుంటూ దాన్ని మరలా నేను స్తుతించాలని ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మరి 3వ వచనం చూసినట్లయితే, నేను ఏర్పరచుకుని వాళ్ళతో నిబంధన చేస్తున్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచను. ఇది దేవుడు అంటున్న మాట. గమనించాల్సిన విషయం ఏంటంటే, కీర్తనలో ఒక మాట భక్తుడు ఉంటే ఒక మాట దేవుడు ఉంటుంది. అన్నీ ఒకళ్ళయ్యన్నట్లుగా ఉండవు. మధ్యలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను ఏర్పరచుకుని వాళ్ళతో నిబంధన చేస్తున్నాను, నిత్యము నీ సంతానాన్ని స్థిరపరిచేదను, తరతరములకు నీ సింహాసనం స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేస్తున్నాను అంటున్నాడు. కనుక మనము దేవుడిని ఎటువంటి దేవుడు అంటే తరతరాలకి కూడాను ఆయన విశ్వాసత కొనసాగుతుంది. మనకి బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎవరంటే అబ్రహాం చూసుకోవాలి. అబ్రహాం నుంచి అది ఎవరికి వచ్చింది? ఇస్సాకు నుంచి యాకోబు నుంచి యోసేపు. ఈ 4 తరాల్లో కూడాను ప్రతిసారి కూడాను దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు అనే పదాలు మనం చూస్తాం. తోడై ఉన్నాడు అనే పదాలు మరి వాళ్ళు అనుకోవటమే కాకుండా బయట వాళ్ళు కూడా అంటాం కూడా మనం చూస్తాం. ఎందుకు దీనికి కారణం ఏంటి? ఉదాహరణకి అబ్రహాం తీసుకున్నట్లయితే గౌరవ చెప్పేస్తాను. అబ్రహాము 21వ అధ్యాయము, ఆదికాండ 21వ అధ్యాయము 22 వచ్చిన చదవండి ఎవరన్నా. గౌరవ త్వరగా వెళ్ళిపోతాం, కొంచెం ఎక్కువే ఉన్న మెసేజ్. పుత్ర పౌత్రాదులైన వంశింపక అందుకు అబ్రహాము చూసారా ఇక్కడ. ఎందుకంటే అబ్రహాము ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాము
అబ్రహాం పట్ల దేవుడు నమ్మకంగా ఉన్నాడు, అబ్రహాంలో నమ్మకంగానే ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము మరి విగ్రహార్థం దేశం నుంచి అబ్రహాం ప్రత్యేకించుకుని ఆ ఊరు అనేటువంటి గ్రామం నుంచి బయటకు పిలిచాడు. ఆయన పిలిచి కొన్ని వందల కిలోమీటర్లు ఆయన గాలి ప్రయాణాలు చేసుకుంటూ తన కుటుంబము, తన పరివార భక్తులు అందరూ కలిసి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఆయన ప్రభువు మాట్లాడే విధానం మనం చూసినట్లయితే, నేను అబ్రహాం యొక్క సినిమా నేను చూస్తాను, ఆ యొక్క మూవీ చూసినప్పుడు అప్పటికే అబ్రహాం దగ్గరగా 60 ఏళ్ళు దాటిపోయింది. పెద్ద వయసు వినేవాడు. 60 ఏళ్ళు దాటినటువంటి మరి తెల్లజుట్టు వచ్చేసి తెల్లగా గడ్డం వచ్చేసినంత మనిషి ఆ పరిస్థితుల్లో కూడాను మరి సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో మరి సొంత ఊరిని, సొంత గ్రామాన్ని వదిలిపెట్టడానికి ఎవరు ఇష్టపడరు. అయినా కూడా దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి, దేవుడి మీద ఆధారపడేవాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు పిలిచాడు. ఎవరు పిలుస్తున్నారో కూడా మరి ఎక్కడికి వెళ్ళమంటున్నాడో కూడా తెలియకుండా ఆయన బయలుదేరి వచ్చాడు. ఆ బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి కూడా అబ్రహాం పట్ల దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో, దేవుడు ఎంత విశ్వాసతను కనబరుస్తూ వచ్చాడో అబ్రహాం స్పష్టంగా ఎరిగాడు. అబ్రహాం అనుభవించాడు కాబట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠాలు కడుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడి యొక్క అప్పటికీ ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క విధులను తాను దేవునితో మాట్లాడుతూ తన యొక్క విశ్వాసాన్ని మరి ఎంతో నమ్మకంగా ఆయన సేవిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు చాలా క్లోజ్గా వచ్చాడు, చాలా సమీపంగా వచ్చాడు. ప్రభు సమీపంగా వచ్చినప్పుడు మరి అబ్రహాము ఆ విధంగా దేవుడిని వెంబడిస్తూ రావడం చేత ఇక్కడ అబీమెలెకు, అక్కడ రాజైనటువంటి అబీమెలెకు, అతని సైనాధిపతి ఫీకోలు ఏమంటారంటే, వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు అబ్రహాంతో. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నీ దేవుడైనా ఆ కాలంలో అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఆదికాండము 21 అధ్యాయం 22 వచనం చదువుతున్నానండి. ఆదికాండం 21 అధ్యాయం 22. ఆ కాలం ముందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలు అబ్రహాంతో మాట్లాడి, నీవు చేయి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. దేవుడు దేనిలో తోడుగా ఉన్నాడండి? చేయి పనులన్నింటిలో. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. చేయి పనులన్నింటిలో దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు దేవుడు? నమ్మకంగా అబ్రహాం దేవుడిని వెంబడించాడు. దేవుడు కూడా అంతకంటే నమ్మదగిన వాడుగా ఉంటూ పగటి వేళ, రాత్రి వేళ ఆయనకు ఒక మంచి స్నేహితుడిగా ఆయనతో వచ్చి మాట్లాడుతున్నాడు. మరి ఆయన సమీపంగా వస్తున్నాడు. ఆయన వెళ్తున్న చేయమని పనులను అబ్రహాం చేస్తున్నాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా మరి అన్యుడిగా ఉన్నటువంటి రాజు అబీమెలెకు గ్రహించాడు. మరి అతని యొక్క సేనాధిపతి ఫీకోలు కూడా గ్రహించి, నువ్వు చేయి పనులన్నింటిలో కూడా దేవుడు తోడై ఉన్నాడు అని ఒక విధంగా ఏంటంటే అబీమెలెకు భయపడుతున్నాడు, అబ్రహాంకి భయపడుతున్నాడు. అబ్రహాము అబీమెలెకు దగ్గర ఒక పరదేశి అండి. ఎందుకంటే ఎక్కడో నుంచి వచ్చాడు, ఆ ఏరియాలో నివాసం చేస్తున్నాడు. అబ్రహాం పరదేశిగా ఉన్నా కూడా అబ్రహాంకి దేవుడు తోడై ఉన్నాడు. ఈ విషయాన్ని అబీమెలెకు గ్రహించాడు. అందుకనే నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి, నేను చేసినటువంటి ఉపకారాలను బట్టి నీవు కానీ నువ్వు వాళ్ళు కానీ నాకు ఎటువంటి హాని చేయకూడదంటూ నాకు ఒక ప్రమాణం చేయమని చెప్పేసి చెప్తున్నాడు. కనుక ఆ విధంగా వాళ్ళిద్దరూ ప్రమాణం చేసుకుంటారు. ఆ తర్వాత మనం ఇస్సాకుని చూద్దాం. ఇస్సాకు కూడా అదే పరిస్థితి. గమనించండి, ఇస్సాకు కూడా దాదాపుగా అదే పరిస్థితి. 26 అధ్యాయం చదవండి, 28 వచనం. ఆదికాండం 26 అధ్యాయం 28 వచనం. గట్టిగా చదవాలి. నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటువి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిది. సెకండ్ మాట చూడండి. అక్కడేమో తోడై నీకు అన్ని పనుల్లో తోడై ఉన్నాడని అబ్రహాంతో అబీమెలెకు అంటున్నాడు. ఇక్కడ అబీమెలెకు మళ్ళీ ఫీకోలు ఏమంటున్నారంటే, నీకు దేవుడు తోడై ఉన్నాడని, నువ్వు దేవుడి చేత ఆశీర్వించబడినవాడని, మీకు ఉపకారం చేస్తున్నాము, నీవు కూడా మాకు ఎటువంటి కీడు చేయకుండా ఉండాలని మనం ఇద్దరం కూడా ఒక ఒప్పందం చేసుకున్నాము, ఒక ప్రమాణం చేసుకున్నాము అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రమాణం చేసుకుంటూ వచ్చారు. దానికి షెబా అని కూడా పేరు పెట్టారు. ఆ ఊరి పేరు బయర్షెబా. కనుక గమనించండి, అబ్రహాంతో ఉన్నటువంటి దేవుడి విశ్వాస్యత
కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మారిపోయిందా? మారలేదు. ఎందుకంటే అబ్రహాము ఏ మార్గంలో అయితే వెళ్ళాడో, అబ్రహాము ఏ దేవుడిని అయితే వెంబడిస్తున్నాడో, ఏ దేవుడి పట్ల అయితే నమ్మకంగా ఉన్నాడో, ఏ దేవుడి పట్ల అయితే విధేయత చూపిస్తున్నాడో, అదే విధేయత ఇస్సాకులో కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఆయన పొలంలో రెబెక్కా వస్తున్నప్పుడు ఆయన ధ్యానించి చూడని అనే మాట మనం చూస్తాం కదా. అది ఎక్కడుంది? 63 వచ్చినాము, 24, 63 చదువుతున్నాను. 24 వచ్చాము, 63 వచ్చినాము. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలుదేరి వెళ్ళి కళ్ళెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చూడాను. అంటే ఏంటంటే ఈయన కూడా ప్రార్థనా జీవితం ఉంది, ఈయన కూడా దేవుని భయం ఉన్నది. కనుక ఇస్సాకు పొలంలో ప్రార్థన చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు అనే మాటలు మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా ఇస్సాకు కూడాను బలిపీఠాలు కడుతూ వచ్చాడు. అందువలన అతను దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, మనము నమ్మకంగా ఉంటే మన తర్వాత మన పిల్లలకు కూడా ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటాడు. పిల్లల తర్వాత పిల్లలు కూడా ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే పిల్లలు ఆశీర్వాదాన్ని అదే విధంగా దేవునికి విధేయతలో కొనసాగుతుంటే మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు కూడా ఆ విశ్వాసంలో ఆ యొక్క ఆశీర్వాదంలో కొనసాగుతారు. కనుక అబ్రహాం విశ్వాసంలో ఉన్నాడు. అది అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు నేర్చుకున్నాడు. ఇస్సాకు దగ్గర నుంచి మరి యాకోబులో మనం చూసినట్టయితే యాకోబుకి చిన్ననాడే అతను మోసగాడని పేరు వచ్చింది. కానీ కూడా అతనిలో కూడాను ఎప్పుడైతే మరి పెనుయేలు అనుభవంలోకి వస్తాడో అక్కడ మరి ఒంటరిగాడుగా ఉంటాడు. అక్కడ ప్రభు మీద ఆధారపడటం నేర్చుకుంటాడు. అయితే ఆయన కూడా బలిపీఠాలు కట్టాడు. 28వ అధ్యాయం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయంలో ఆయన కూడా నేను నీకు తోడై ఉంటాను అంటాడు. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. చదవండి గట్టిగా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదనని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. చూసారా ఈ మాట? దేవుడు నెరవేర్చలేదండి. మళ్ళా వచ్చాడు అక్కడికే వచ్చి వెళ్ళేటప్పుడే ఒంటరిగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? గొప్ప సమూహంతో వచ్చాడు. మరి 12 మంది సంతానం, అమ్మాయి, కూతురు, ఒంటెలు అన్నిటితో మరి అక్కడి నుంచి లాభాను గృహం నుంచి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కనుక నేను నీకు తోడై ఉండి నువ్వు మళ్ళా ఇక్కడికి వచ్చేంత వరకు కూడాను నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి అంటున్నాడు. ఇంకా 14 వచనం కూడా చూసినట్లయితే నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణులు లేనగును, నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తర తట్టున, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశులన్నీ నీ మూలంగా నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. సరే, ఈ 2 వాగ్దానాలు నెరవేర్చింది. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చారండి? మొట్టమొదటిగా అబ్రహాంకి ఇచ్చాడు. వెరీ గుడ్, అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం నుండి ఆ వాగ్దానం అది ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. ఇసుకరేణువులు నక్షత్రాలు అంటే ఎవరండి? అబ్రహాం సంతానాన్ని ఇసుకరేణువులాగా నక్షత్రాలుగా చేస్తున్నాడంటే మనం అందరం కూడాను లోకంలో, దేశంలో, ప్రపంచంలో ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మన విశ్వాసాన్ని బట్టి మనందరూ కూడా అబ్రహాం యొక్క సంతానమే. కనుక మనందరినీ కూడా కలుపుకుంటే ఇసుకరేణువులాగా ఉన్నాం మనం. ప్రపంచం మొత్తం మీద క్రైస్తవులందరినీ లెక్క చేసుకుంటే ఇసుకరేణువులాగా, నక్షత్రాలుగా ఉన్నారు. అందుకనే నీ మూలముగా మరి లోకంలోని వంశులన్నీను ఆశీర్వదించబడును. ఈ మాటను చూసినప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే అది వాస్తవంగా దేవుడు తన యొక్క విశ్వాసతను కనబరుచుకున్నాడు. ఏ వాగ్దానం అయితే అబ్రహాంకి ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే ఇస్సాకు ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే యాకోబుకి ఇచ్చాడో అవి ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా అది నెరవేర్చి మనం చూస్తున్నాం. అలాగే 4వ తరం వాడు ఎవరండి? యోసేపు. ఎవరు? యోసేపు అన్న మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 39 ఆదికాండము గవ్వా చెప్పేస్తాను. 39 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతను వర్ధిల్లుచు. అలాగే 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు. అలాగే 5వ వచనము. అతడు తన ఇంటికి మీద తన కలిగినంతటి మీద అతను విచారణకర్తగా నిలిచిన ఇంతకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. అలాగే 21వ వచనము. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతను ఎందుకు కనికరపడి అతని మీద చెరసాలకి అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను.
అంటే యోసేపుకి కటాక్షం కలిగినట్టుగా చేశాడు యోసేపు మీద ఆ యొక్క చెరసాల అధిపతికి. అలాగే 23వ వచనము, యెహోవా అతనికి తోడైనను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించి దేని గురించి విచారణ చేయకుండాను అతను చేయని యావత్తు యెహోవా సఫలం చేశాడు. తోడైనను అతని దేవుని కటాక్షము అతనితో ఉన్నది, అతను చేయబడినంత కూడా సఫలమయ్యింది. ఇవన్నీ మనం చూస్తుంటే యోసేపులో కూడా దైవభక్తి ఉన్నది. యోసేపులో దైవభక్తి ఉన్నట్లుగా అతను మందిరానికి వెళ్ళినట్టుగాను లేకపోతే ఇంకేదో ప్రార్థన చేసినట్టుగా మనకి ఎక్కడ కూడా కనపడదు. కానీ అయితే ఒక్కొక్క మాట మనకు దొరుకుద్ది. ఏంటి ఆ మాట? మరి ఈమెతో నేను పాపం చేసి దేవునికి ఇట్లా విరోధంగా ఇట్లా నేను పాపము చేయదును అంటాడు. ఎదురుగా మరి ఎవరి మీద అమ్మాయి ఉంది అన్నా కూడాను నేను ఏ విధంగా దీంతో నేను వెళ్తాను, మరి ఏ విధంగా నేను ఈ పాపం చేస్తాను, దేవునికి విరోధంగా ఈ పాపం నేను ఎట్లా కట్టుకుంటానంటే దైవభక్తి ఉన్నవాడు దైవ భయం కలిగిన వాడే ఆ మాట అనగలడు. అయితే అందరూ అనలేరు ఆ మాట. కనుక ఈ యోసేపులో ఈ దైవభయం ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు నేర్పించాడు. యాకోబులో భయం ఎట్లా వచ్చింది? ఇస్సాకు నేర్పించాడు. ఇస్సాకులో ఎట్లా వచ్చింది? అబ్రహాము, మూలపిత్రుడు అబ్రహాము. ఈ విధంగా తరతరములకు నీ విశ్వాసతను తెలియజేసినను. 89వ కీర్తన అనే అర్థం అదే అన్నమాట. తరతరాలుగా నీ నమ్మకత్వం నా వంట వస్తుందయ్యా అని చెప్పేసి 89వ కీర్తన మనం ధ్యానిస్తున్నామండి. కనుక ఇక్కడ మరి ఆ యొక్క భక్తుడు ఆ మాట అంటున్నాడు. తర్వాత కిందకి వెళదాం. మరి 6వ వచనం 89:6, మింటను యెహోవాకు సాటి అయిన వాడేవాడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడేవాడు, పరిశుద్ధ దూతలలో ఆయన సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారికి అందరికంటే భయంకరుడు అంటున్నాడు. కనుక మింటను అంటే ఆకాశంలో ఆయన సాటి అయిన వాడు ఎవరూ లేరు, నీ వంటి వారు ఎవరు లేరు, ఆయన భీకరుడు అని ఇక్కడ పొగుడుతూ వస్తున్నాడు. దైవజనుడు పొగుడుతూ వస్తున్నాడు కీర్తనకారుడు. అంతేకాకుండాను ఈయన బలాఢ్యుడు, యెహోవా సైనికాధిపత్యకు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు, నీ విశ్వాసత నీవు ఆవరించబడి ఉన్నావు, సముద్ర పొంగు నడుచువాడవు నీవే, దాని తరంగం లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. అంటే ఏంటంటే మిక్కిలి బలం కలిగిన వాడు. ఆయన యొక్క నమ్మకత్వము ఆయన యొక్క సృష్టిలో కనబడుతుందండి. ఆయన సృష్టిలో ఆకాశాన్ని చూసినప్పుడు ఆయన యొక్క మరి ఎంతగా ఆయన తరతరాలుగా ఆకాశం ఉన్నటువంటి చంద్రమండలాన్ని, సూర్యమండలాన్ని, గ్రహాలని, నక్షత్రాలని అవన్నీ కూడా తమ కక్షలో పనిచేయడానికి ఆయన వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు. అవి కూడా నమ్మకంగా పనిచేస్తున్నాయి. కనుక ఆకాశం ఆయన స్తుతిస్తున్నది, మరి సమస్త సృష్టి కూడా ఆయన స్తుతిస్తున్నది. సముద్రం ఎంతో బలం కలిగినా కూడా సముద్ర యొక్క పొంగును అణిచివేయవాడు నీవే. నీవు మొత్తం కూడా నీ విశ్వాసత నీవు ఆవరించబడి ఉన్నావు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దీనిలో కొంచెం ధ్యానిద్దాం. ఎందుకంటే ఆయన మనల్ని ముందు వెనక ఆవరించి ఉన్నాడు అనే పదం కూడా మనం చూస్తాం. అది 139వ కీర్తనలో 3 చోట్ల నేను చూశాను. 139వ కీర్తనలో కూడా మనం వాడు చూస్తాం. నాకు ముందు నా వెనక కూడా నీవు ఆవరించి ఉన్నావు అనే పదం మనం చూస్తామండి. నాలుగో వచనం, యెహోవా మాట నా నాలుగో రాకమునిపే 139:4, అది నీకు పూర్తిగా తెలుసున్నది, వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నీవు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, వీటి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అంటాడు. నిజంగానే మనం ఏం మాట్లాడుతున్నామో మనం మాట్లాడే మాట, పలుకు, మన ఆలోచన అన్నీ కూడా ఎరిగిన వాడు. అంటే ఏంటంటే నీ పక్కనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. కనుక అది మనం తెలుసుకుంటే భయంతో కొనసాగుతాం. దేవుడు నాతోనే ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన చెయ్యి ఎడతెగక నా తోడై ఉన్నది. కనుక ఆయన నన్ను ముందు వెనక కూడా ఆవరించి ఉన్నాడు. కనుక నేను దేవునికి విరుద్ధంగా తప్పు చేయకూడదు. అంతేకాకుండా నేను చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు, ప్రభుకు నేను విన్నవించుకోవాలి. ఇటువంటి విషయాల్లో మనం కనుక కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళమైతే మనం పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. తప్పు చేయడానికి, తప్పు ఆలోచన రావడానికి కూడా ప్రభు ఒప్పుకోడు. ఒకరిని పాపము ఆలోచన చేసినా కూడా అది ఆలోచన అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఈ తప్పు ఆలోచన చెప్పేసి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడతాడు. వెంటనే నువ్వు క్షమాపణ అడిగే పరిస్థితి ప్రభు నీకు తీసుకొస్తాడు. కనుక ఆయన నన్ను ముందు వెనక ఆవరించి ఉన్నాడు. మనం గమనించాలి. ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఒక సహోదరి, అంతమంది ఒక ఉదాహరణ చెప్పాను, ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తున్నాను. చెప్పానేమో నాకు తెలియదు. మరి ఆమె
బాగా జీవితంలో నిరాశ పడిపోయింది. మరి చనిపోవాలనుకుంటుంది అనమాట. మరి చనిపోవాలనుకుంటున్నటువంటి పరిస్థితిలో చర్చికి వెళ్ళే ఆవిడే విశ్వాసే. మరి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రకరకాల ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అదేంటో మనకు అంతగా తెలియదు ఆ విషయాలు. వాస్తవంగా జరిగింది చెప్తున్నాను. అమెరికా పుస్తకాల్లో వాళ్ళు రకరకాల ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. అది ఒకసారి చదివా, నేను చదివడం 3-4 ఏళ్ళు అయింది. ఆ చదివినప్పుడు ఆమె తన పాస్టర్ గారిని గుర్తు చేసుకుంటుంది. కనుక కొద్ది గంటలు చనిపోవాలి, కొద్ది క్షణాలు చచ్చిపోవాలని నిర్ణయం చేసుకుంటుంది. ఏ రకంగానే చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు మరి పాస్టర్ గారిని గుర్తు చేసుకుంటుంది. పాస్టర్ గారు ఒక్క మాట చెప్పి, నేను నిరాశతో ఉన్నాను, చచ్చిపోదాం అనుకుంటున్నాను అని ఒక మాట, ఆయన ఆదరణ మాట మాట్లాడతాడేమో, ఆయన నన్ను ఏమన్నా ప్రోత్సహిస్తాడేమో, ఒక మాట మాట్లాడదాం అని పాస్టర్ గారిని గుర్తు చేసుకుంటుంది. ఆ పాస్టర్ గారు మంచి సంఘాన్ని ప్రేమించే వ్యక్తి, అందరి పట్ల కూడా ఎంతో దయగలిగినటువంటి వాడు. అందువల్ల ఆయన గుర్తు చేసుకున్నప్పుడు ఆయన నెంబర్ తనకు తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదు. ఆ రోజుల్లో ఇక సెల్ ఫోన్ రాలేదు, ఫోన్ నెంబర్ తనకు తెలియదు, అన్ని ల్యాండ్లైన్ నెంబర్లే. ఆ ల్యాండ్లైన్ నెంబర్ తెలియనప్పుడు ఆ న్యూస్ పేపర్ మీద ఓల్డ్ ఫోన్లు ఉంటాయి. ఫోన్ ఉంటే చూడండి, తమాషా చూడండి, ఆ చిన్న ప్రార్థన చేసుకుని నాకు ఏదైనా నాకు మా పాస్టర్ గారి నెంబర్ కావాలి ప్రభా అని చెప్పి అన్నట్టుగా ఒక ఫోన్ నెంబర్ కోసం ఎత్తుతూ ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎత్తుతూ ఉంటే ఆ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ అన్నమాట. అంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ అంటే అర్థం అవుతా, మీ చిన్నపిల్లలు తెలియదు, తెలిస్తే పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ అంటే తెలుసా? నేను కరెక్ట్గా అనుకున్నాను. పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ అంటే వెనకడికి ప్రత్యేకంగా అద్దాలతో ఒక చిన్న రూమ్ లాగా కడతారు అన్నమాట. రోడ్డు మీద ఉంటాయి, అక్కడ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ వెళ్ళి మనకు కావాల్సిన నెంబర్కి ఫోన్ చేసుకోవచ్చు. అదనమాట, దాన్ని ఏమంటారు? పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ అంటారు. ఇప్పుడు అవసరం ఉందా? లేదు కదా, ఇంట్లో ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్. అయితే ఆవిడ ఫోన్ నెంబర్లు ఎత్తుతామంటే పేపర్లో ఒక ఫోన్ మీద ఏదో ఒక ఫోన్ ఫ్లూక్గా, అంటే ఈ ఫోన్ చేద్దాం అన్నట్టుగా ఒక ఫోను తీసుకుని నెంబర్ తీసుకుని ఆ ఫోన్తో తన దగ్గర ఉన్న ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తాం. అంటే ఏంటో ఉద్దేశము, ఈ ఫోను పాస్టర్ గారిది అయి ఉండాలి అనుకుంటున్నాను అన్నట్లుగా. అంటే తనకు తెలీదు, ట్రై చేద్దాం అన్నట్టుగా అనమాట. అంటే ఆ ఫోన్ చేస్తుంది, అది పబ్లిక్ టెలిఫోన్ బూత్. పబ్లిక్ టెలిఫోన్ బూత్ సాధారణంగా ఎవరు ఉండరు, అక్కడ పట్టించుకునేవాడు ఎవరు ఉండడు. మోగుతూ ఉంటే దగ్గరలో ఎవరన్నా చూసారు, లేకపోతే లేదు. మోగుతూ ఉంటుంది. మోగుతూ ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారు, ఏ పాస్టర్ గారికి అయితే కావాలో ఆ పాస్టర్ గారు దీనికోసం అంటే పిల్లల్ని సాయంకాలం పూట సముద్రం బీచ్ వద్దకు తీసుకెళ్తాడు. బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కాసేపు వాళ్ళకి ఎంజాయ్ చేద్దామని బీచ్ పిల్లలు పిచ్చి కాసేపు అక్కడ ఉండి వచ్చేద్దామని పిల్లల్ని తీసుకుని కారులో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి పిల్లలు ముందు పరిగెత్తుతూ ఉంటారు, పిల్లలు భార్య. ఈయన వెళ్తున్నప్పుడు అక్కడే టెలిఫోన్ బూత్ ఉంటుంది, మోగుతూ ఉంటుంది. చూస్తే ఎవరు లేరేంటి అని చెప్పేసి మోగుతా తనే వెళ్ళి ఆ ఫోన్ ఎత్తాడు. పాస్టర్ గారి పేరు చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతుంటే ఇదేంటి, నాకు ఆశ్చర్యపోతాడు. ఈవిడెవరు నా పేరు పెట్టి అంటుంది. ఏమండి మీకు ఎవరు కావాలంటే, నాకు మీరే కావాలి, పాస్టర్ గారు మీరేనా అంటే, అప్పుడు అంటాడు ఏంటమ్మా, నేను కరెక్టే, నేనేనమ్మా, నేనే పాస్టర్నమ్మా, ఏంటమ్మా అంటే, నేను ఫలానా వ్యక్తినండి, మీ చర్చకు వచ్చేటువంటి మరి సిస్టర్నండి నేను చాలా కష్టంగా ఉన్నాను పాస్టర్ గారు అని చెప్పి మరి చెప్పుద్ది, తన కష్టం అని చెప్పుద్ది. చచ్చిపోవాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటారు, నాకు చనిపోవాలనుకుంటున్నాను, నాకు ఎటువంటి ఆశ లేదు అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయి ఎంతో ఓపికగా, అమ్మా నువ్వు సరిపోవద్దు, నేను దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, ఏ విధంగా చెప్పాలని నచ్చచెప్తాడు, విధంగా చక్కగా నచ్చచెప్పినప్పుడు ఆమె తన యొక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపుకుంటుంది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని? దేవునికి నువ్వు కొంచెం చోటిస్తే, దేవుడికి అంటే దేవుని బిడ్డకి ఫోన్ చేద్దాం అనేటువంటి ఒక తలంపు వచ్చింది. అదే చచ్చిపోవాలంటే చచ్చిపోద్ది కదా, చచ్చిపోవాలంటే ఉరేసుకోవాలంటే ఉరేసుకోవచ్చు, కానీ దేవుడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అన్నట్టుగా పాస్టర్ గారితో ఒకసారి మాట్లాడదాం అనే మాటకి దేవుడు అక్కడ ఏమిస్తాడంటే, దేవుడికి నీ ఫోన్ నెంబర్ తెలుసు అని చెప్పేసి రాస్తాడు. ఆ యొక్క క్యాప్షన్ అన్నమాట, దాని యొక్క పేరు, ఆ కథ పేరు. దేవుడికి నీ ఎవరైనా కూడా నీ ఫోన్ నెంబర్ దేవుడికి తెలుసు అంటే, పాస్టర్ గారు ఎక్కడ ఏ సమయంలో ఉన్నప్పుడు ఏ ఫోన్ అని పాస్టర్ గారి దగ్గర ఉంటుందో కూడా దేవుడికి తెలుసు. అంటే సమస్తమే దేవుడు. అంతేకాకుండా దేవుడు నమ్మదగిన వాడు. ఆ బిడ్డ దేవునికి ఆస్కారం ఇచ్చింది, దేవునికి చోటు ఇచ్చింది కాబట్టి
మళ్ళా బ్రతకడానికి, మళ్ళా జీవింపజేయడానికి ఆ సమయానికి పాస్టర్ గారు అందేటట్టుగా, పాస్టర్ గారికి పాస్టర్ గారి ఫోన్ నెంబర్ తెలియదు, పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ పాస్టర్ గారికి ఫోన్ అందాలంటే ఆమెకున్నటువంటి ఆ చిన్న నమ్మకమే పాస్టర్ గారితో ఫోన్ ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నానంటే నీ విశ్వాస్యత నేను స్థుతిస్తున్నాను, నీ విశ్వాస తరతరంలో ఉంటుంది, ఎంతైనా నమ్మదగినంత వాడు అనేటువంటి పదాన్ని మనం ధ్యానిస్తున్నాం. కనుక ఇక్కడ అబ్రహాం దగ్గర నుంచి యేసేపు దాకా 4 తరాల వాళ్ళ పట్ల కూడా దేవుని యొక్క విశ్వాసత మనం చూస్తున్నాం. అలాగే వాళ్ళ ఆవరించబడి ఉండుట అనే పదం ఇంకో చోట కూడా ఉందండి. 32వ కీర్తన చదువుకుందాం. 32:8 చదవండి. అవుతాం ఎందుకు కాదు, ఇంకా 4 అనుకుంటాను, చదువుతాను. 10 అండి, 32:10. యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. ఇది ఎంత భరోసా, ఎంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి పదం అంటే, దేవుడు తన కృప చేత నన్ను ఆవరించి ఉన్నాడు. ఒకటేమో నన్ను ముందు వెనుక ఆవరించి ఉన్నాడు. మరి ఆయన ఇక్కడ 29వ కీర్తన చూస్తే అక్కడ ఏమైనా పదం ఉందంటే 29వ కీర్తనలో ఇందాక మనం చదువుకున్నాము, నీ కృప చేత నీ విశ్వాస చేత నీవు ఆవరించబడి ఉన్నావు. అక్కడ విశ్వాసత చేత అంటే నీ నమ్మకత్వం చేత నీవు ఆవరించబడి ఉన్నావు అని అక్కడ చూస్తున్నాము. నా ముందు వెనుక ఆయన ఆవరించి ఉన్నాడు. ఇంకో 3వ పదం ఏంటంటే నీకు యెహోవాను నమ్మికించు అని కృప ఆవరించి ఉన్నది. కృప అందరికీ ఉండదండి, మీరు గమనించాలి. కృప అనే పదాన్ని మీరు చాలా చౌకగా తేలిగ్గా తీసుకోవాలండి. కృప అనేది విశ్వాసులకే వర్తిస్తుంది, ప్రభు మీద ఆధారపడిన వాళ్ళకే. ప్రభు దయ అనే పదం అందరికీ వర్తించవచ్చు. ప్రభు దయ, ప్రభువుకి అనుగ్రహం అనేది, దయ అనేది సాధారణంగా అవిశ్వాసులకి, విశ్వాసులకి అందరి పట్ల కూడా ప్రభు దయ చూపించేవాడిగా ఉన్నట్టు ఉండదు. కానీ కృప మాత్రం అనే పదం మాత్రము ఎవరైతే ఆయన యొక్క నమ్మకంగా ఆయన పంపించేవారుగా ఉంటారో, ఆయన మీద ఆధారపడేవారుగా ఉంటారో, ఆ కృప తప్పకుండా వాళ్ళ పట్ల వాళ్ళ చుట్టూ కూడా ఆవరించి ఉంటుంది. కనుక అబ్రహామును మనము ఆయన యొక్క దేవుని యొక్క విశ్వాసం చూస్తాము. అలాగే ఇస్సాకులో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, అలాగే యాకోబులో చూస్తాం దేవుని యొక్క నమ్మకత్వాన్ని, అలాగే యోసేపులో చూస్తాం. ఈ 4 తరాల వాళ్ళు కూడాను ఏ విధంగా విధేయతగా కూడా ఉన్నారో కూడా మనకి తెలుసు. ఆ తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ దావీదు గురించినటువంటి రాయబడినటువంటి మాటలు కూడా చదువుకున్నామండి. 89వ కీర్తనలో దావీదు గురించినటువంటి మాటలు ఏమని రాయబడ్డాయంటే 20వ వచనం, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించున్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుడును, నా బాహుబలం అతని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయం నొందడు, దోషకాలను అతని బాధపరచుడు, అతని ఎదుట నిలబడకుండా అతని విరోధులను పడబెట్టుదును, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. చూసారా, అంటే అడుగునా కూడాను దావీదుకి ప్రభు తోడుగా ఉంటాడు. దావీదు చేసినటువంటి ఒకే ఒక పాపాన్ని నాకు క్షమాపణ పొందుకున్నాడు. అందువలన అతనిలో అడుగడుగునా కూడాను దేవుడిని నేను ఈ పని చేయనా వద్దా అని దేవునితో విచారణ చేసే అనుభవము, బాల్యం నుండి కూడాను దేవుని మీద ఆధారపడే జీవితము, కానీ అనేక రీతులుగా అతను ఎడతెగక నేను తోడై ఉంటాను, ఏ శత్రువు కూడా విజయం పొందడు. తన కొడుకు అబ్షాలోము ఎంత వ్యతిరేకంగా మారినా కూడాను అబ్షాలోము కూడాను ఆయనే అక్కడ ఆ చెట్టు కింద జుట్టు ఇరుక్కుపోయి ఆయన వేలాడటము, తర్వాత మరి వేరే వాళ్ళు అతను చంపడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకంటే యవనస్తుడు బలమైన వాడు, ఆయన కూడాను అతని మీద జయం పొందుకోలేదు. అబ్షాలోము జయం పొందుకోలేదు, సౌలు జయం పొందుకోలేదు. కనుక మనము ఇవన్నీ చూసినట్లయితే దీనికి కారణం ఏంటంటే ఆయనకు బలం కాదు, ఆయనకు శక్తి కాదు. అదేవిధంగా మరి పేరేంటి గొల్లియాతు ఎంతో బలవంతైన వాడు. గొల్లియాతు కూడా మరి ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే దావీదు పట్ల దేవుని కృప, నా చెయ్యి అతని పట్ల ఎడతెగక ఉండును. ఈ పద చాలా మంచి పదం. ఇది సాధారణంగా అందరికీ వర్తించేటువంటి పదం కాదు ఇది. అందువలన చివరిలో అంటున్నాడు, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును. మన మెయిన్ అంశం ఇవాళ ఇదే. దేవుని యొక్క విశ్వాసత, దేవుని యొక్క కృప మనతో ఉన్నది. ఆయన కృప అంటే ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి మేళ్ళు, ఆయన చేసినటువంటి సహాయాలు. ఆయన విశ్వాసత అంటే ఆయన నమ్మకత్వము. ఎడతెగక ఎల్లప్పుడూ ఆయన నమ్మకంగా నా పట్ల ఉన్నాడు.
నేను ఆయన మీద నమ్మకం పెట్టుకుంటున్నాను అని చెప్పి కనుక మన దేవుని యొక్క విశ్వాసం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నూతన నిబంధనకు వచ్చేటప్పటికి, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించే యొక్క నమ్మకత్వాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే ఆరాధన వర్తమానం ఎలా చెప్పుకొచ్చినా, పాత నిబంధనలు చెప్పుకొచ్చినా కూడా దాని ముగింపు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడాను దేవుని యొక్క రక్షణ, ప్రభు యేసుక్రీస్తు వారిలో రక్షణ, యేసుక్రీస్తు వారిలో నువ్వు విధంగా నీ పాప క్షమాపణ లభించింది, యేసుక్రీస్తు వారిలో నువ్వు ఏమై ఉన్నావు కనుక ఆయన ఈ విధంగా చివరిగా ప్రభుని కనపరచాలి, యేసు వారిని కనపరుస్తూ ఆయన ఆరాధించాలి. కనుక యేసు వారికి నమ్మకత్వం ఎలా ఉంది ఈ అంశంగా మనం చూసినట్లయితే ఆయనే కృపై ఉన్నాడు. గమనించండి, ఆయనే కృపై ఉన్నాడు. ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే తీతు పత్రికలో చూస్తాం. తీతు పత్రిక 2వ అధ్యాయం అండి. 11వ వచనం గట్టిగా చదవండి ఎవరన్నా. సమస్త మనుషులకు రక్షణాకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఈ మాటలు స్పష్టంగా అర్థం చేసుకోండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవన్నది మనకు బోధించున్నది. ఈ మాటలు ఇలా గబగబా చదివేస్తేనేమో నీకైనా నాకైనా అర్థం కాదు, కానీ కొంచెం స్లోగా చదివినప్పుడు దీనిలో మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృప ప్రత్యక్షం అంటే ఏంటంటే ఒక ఆకారంలో, ఒక మనుష్యాకారంలో ప్రత్యక్షమైంది దేవుని కృప. ఏలియనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఈ కృప ఎటువంటిదండి? సమస్త మానవాళికి కూడా ఏం కలగజేస్తుంది చెప్పండి, గట్టి చెప్పండి. రక్షణ కలగజేస్తుంది. సమస్త మానవాళికి రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అక్కడ దాకా ఆగిన తర్వాత మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అంటే మనం భక్తిహీనులుగా ఉన్నాము, పాపులుగా ఉన్నాము, దురాశలతో ఉన్నాము, మనకి ఎటువంటి నిరీక్షణ లేనటువంటి వారము. అటువంటి మన నిమిత్తమై మనము ఆ దురాశలను విడిచిపెట్టి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి అంటే అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఇక్కడ ప్రత్యక్షత ఉంది, అక్కడ కూడా కృప దగ్గర కూడా ప్రత్యక్ష ఉంది. కృప ప్రత్యక్షం అవ్వాలి. ఆ కృప ఎవరు? ప్రభువైన చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ప్రత్యక్షత అనే పదం ఇక్కడ వాడాడు. దేవుని అందరికీ రక్షణకరమైనటువంటి దేవుని కృప అన్నాడు. అంటే కృపాసక్తి సంపూర్ణుడిగా ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే కృపరూపకంగా ఆ కృపే మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిగా. అందుకనే మహాదేవుడు అనే పదము తీతు పత్రికలోనే మనం చూస్తాం. ఇంకెక్కడ చూడము దాదాపుగా మహాదేవుడు అనే పదం. అలాగే 3:7 కూడా చదువుకుందామండి. 3:7 చదవండి. 6:7 అండి. 3వ అధ్యాయం 6:7. నిరీక్షణ బట్టి దానికి వారసులకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడటము, కృప వలన నీతిమంతులుగా తీర్చబడటము. ఆ కృప ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాము. ఈ కృప మన మధ్య ప్రత్యక్షమైనది. ఆ కృపే మహాదేవుడు అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మనము పక్షంగా కృపని ధ్యానిస్తూ వచ్చాము. రెండోదిగా యేసుప్రభు వారి యొక్క విశ్వాస్యత, యేసుప్రభు వారి యొక్క నమ్మకత్వము. కొన్ని వచనాలు చూసుకుని ముగించుకున్నాం. తెలిసిన బట్టి వచనాలు ఇవన్నీ కూడా మనం బాగా తెలిసిన వచనాలే. కొరింథీ 1:9 చదవండి ఎవరన్నా. కొరింథీ 1:9 ఒకటో అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కుమారుణ్ణి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం ఇప్పుడు సహవాసానికి వచ్చాము, ఒక సంఘంగా కూడుకుంటున్నాము. 10 మందిమే కూడుకుంటున్నా కూడా ఇది ఎవరి సహవాసం? ఇది అనిల్ గారి సహవాసం కాదు, లేకపోతే రామారావు జాన్మణి గారి సహవాసం కాదు.
ఎవరిది? యేసుక్రీస్తు వారి యొక్క సహవాసం. యేసుక్రీస్తు వారి సహవాసం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఏ అబ్రహాంకి, ఇస్సాక్కి, యోసేపుకి, యాకోబుకి ఎటువంటి మరి నమ్మకమైన దేవుడిగా ఉన్నాడో అదే దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప చేత ఆయన కృపే మన మధ్యకు వచ్చి కృప ప్రత్యక్షమై మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. రక్షించడమే కాకుండా మనం ఒక సంఘంగా కూడుకోవడానికి ఆయన మనల్ని సహవాసానికి పిలుస్తున్నాడు. ఆ పిలిచేటువంటి యేసు ప్రభు వారు ఎటువంటి వాడు అంటే ఆయన నమ్మదగిన వాడు. అలాగే 10:13 కూడా, 1 కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపని. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీకు సహింపగలిగినంటే ఎక్కువగా నిన్ను. మనం ఈ మాట నమ్మితే తప్పకుండా ఆయన మీద ఆధారపడతాం. కానీ ఒకసారి ఏం చేస్తామంటే విసుకుంటాము, మనము నిరాశపడిపోతాము, కృంగిపోయి మనం దేవుని మీద ఒకసారి తిట్టుకుంటాము, నిరాశపడతాము. అయితే దేవుడు ఎంత సమీపంగా వస్తాడంటే తన వాగ్దానాలు ఇస్తూ మనకు సమీపంగా వచ్చి మనల్ని ఆ సమస్య నుండి బయటపడేస్తాడు. ప్రభా నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, ఇది నీ నా అనుభవం. ఇది కూడా చాలాసార్లు నేను తట్టుకోలేను ప్రభా, నన్ను బయటపడేయమంటే బయటపడేస్తా వచ్చాడు. నాకు సహాయం చేస్తూ వచ్చాడు. తట్టుకోలేని ఈ యొక్క బాధాకరమైన పరిస్థితిని, నాకు నెమ్మది కావాలి, ఆ నెమ్మది కోసం నేను అరువులు చేస్తున్నాను, నాకు నెమ్మది లేకపోతే నాకు కష్టమైపోతుంది అంటే ఆయన నెమ్మది ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటాడు. ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆ సమస్యని, ఆ శోధన నుండి మనల్ని బయటపడేయడానికి కూడా ఆయన నమ్మకత్వము మనం చూస్తున్నాం, మన విశ్వాసత మనం చూస్తున్నాం. అంతేకాదు మొట్టమొదటిగా సహవాసానికి ఇచ్చినవాడు, రెండోదిగా మరి శోధనలో మనం తప్పించడానికి ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మూడోదిగా పరిశుద్ధతలో మన నమ్మకత్వాన్ని ఆయన కొనసాగింపు చేసేవాడుగా కూడా ఉంటున్నాడు. మనకి బాగా తీసుకుని 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 24-25 వచ్చినాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 24-25 వచ్చినామండి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని 5వ అధ్యాయం 1 తెస్సలోనిక మన ఆత్మీయ జీవం అనే 3 మాటలు ఉంటే చూడండి. చెప్తున్నాను 23 తప్పు చెప్పారు. సారీ, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకైన వాడు కనుక అలాగూ చేయండి. ఇది దేవుడు మన నుంచి ఏం కోరుతాడంటే, నాకు ఇవన్నీ చాలా బాధ అవుతుంది. చాలా క్రైస్తవ సంఘాలు రకరకాలైన డినామినేషన్ చూస్తుంటే పరిశుద్ధపరిచే విషయాన్ని, పాపక్షమాపణలు చెప్పే విషయాన్ని, మారు మనసు, దేవుని గమనించే విషయము, సిలువను మనం ఎత్తుకొని ఆయన వెంబడించే విషయాలు ఈ కనుమరుగైపోతున్నాయి. ప్రాంతానికి తగ్గిపోతున్నాయి. ఏమొస్తున్నాయంటే దేవుడు మనకి ప్రతి విషయాల్లో కూడా ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు. ఆస్వాదించే దేవుడే. అక్కడ అబద్ధపడాల్సిన దానిలో అబద్ధం ఏమీ లేదు. కానీ కష్టము సుఖము రెండు ఉంటాయనేటువంటి బైబిల్ చెప్తుంటే శ్రమల గురించి చెప్పకుండా, సిలువల గురించి చెప్పకుండా, పాపక్షమాపణ గురించి చెప్పకుండా దేవుడు అన్ని విషయాల్లో నేను ఆశీర్వదించి నీకు ధనాన్ని ఇస్తాడు, నీకు అన్ని విషయాల్లో చక్కగా చూసుకుంటాడు, ఆయన అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు, ఆయన నువ్వు ఎట్లాగైనా జీవించు, నీకు అన్ని విషయాల్లో నీకు తోడై ఉంటాడు చెప్పేటువంటి ఈ బోధ ఏం చేస్తున్నాయంటే కొన్ని అంశాలని, ముఖ్యమైన అంశాలని పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యమైన అంశాలు మరి విధేయత, దీన మనస్సు, శ్రమ, లోబడి ఉండే విధానము, ఆయన కృపను గురించేటువంటి ధ్యానాలు, ఇవన్నిటి గురించి చెప్పకుండా ప్రాస్పరిటీ గాస్పెల్ ఎక్కువైపోయింది. అంటే అన్ని విషయాల్లో నువ్వు వర్తిల్తావు కరెక్టే, కానీ దానికి ముందుగా నువ్వు ఎంత దీనత్వం చూపించాలి, ఎంత లోపడాలి, ఎంత విధేయతగా ఉండాలి, ఆ విషయాల గురించి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆ విషయం గురించి చెప్పట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వరకే వాళ్ళు చూసుకున్నారు, కానీ ఆత్మల భారం లేని వాటి పరిస్థితి అయిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన పరిశుద్ధత గురించి ఎంత పట్టింపు కలిగిన వాడంటే, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. అంటే ఈ నమ్మకత్వము నిన్ను రక్షించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు
నీ జీవితం యొక్క అంతం వరకు కూడా నువ్వు పవిత్రంగా జీవించాలని కోరుతున్నాడు. ఆ పవిత్రత ఎట్లాంటిదంటే నీ ఆత్మ, నీ శరీరము, నీ జీవము మూడింట్లో కూడా నువ్వు కాపాడబడటము, పరిశుద్ధపరచబడటానికి ఆయనే నీకు సహాయం చేస్తాడు. నువ్వు నిందారహితంగా ఉండాలని, సంపూర్ణంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమే ఉంది. ఆయన మేము పిలిచిన వాడు నమ్మకైన వాడు కనుక అలాగూ చేయును. చూడండి, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు. కనుక మనము ఆయన కేవలం మనం చేయాల్సిందల్లా మనల్ని మనం ఆయన చేతుల్లోకి అప్పగించుకోవటం. ప్రభు నన్ను గైడ్ చేయి, నన్ను నడిపించు అని ప్రభువుని నిత్యము నన్ను అనుభవించే వారంగా ఉండాలి. పరిశుద్ధ పద్ధతిలో నమ్మదగిన వాడు, సహవాసాన్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, తర్వాత ప్రతి శోధనలో తప్పించడంలో ఆయన నమ్మదగిన వాడు. అంతేకాకుండా నీ పట్ల ఎల్లప్పుడూ వాత్సల్యం చూపడంలో కూడాను నీ పట్ల ఆ యోసేపుకి ఎటువంటి కటాక్షం చూపాడు, అబ్రహాంకి ఎటువంటి కటాక్షం చూపించాడు, అలాగే యాకోబుకి ఎట్లాంటి కటాక్షం చూపించాడు, అదే కటాక్షము దానిలో ఏది కూడా చేంజ్ లేదు. ఆయన ఎట్లా ఉన్నాడు అంటే ఆ వచనాన్ని కూడా చూసుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26 అనుకుంటాను. మనకు అందరికి బాగా తెలిసినటువంటి వాక్యమే విలాప వాక్యాలు 3:22 చదవండి. 22-23 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎంతగా నిలుస్తున్నది కనుక మనం నిర్మూలం కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు ఎంతైనాను నమ్మదగిన వాడు. దేనిలో నమ్మదగిన వాడు అండి? ఎడతెగక వాత్సల్యత, అనుదినము వాత్సల్యత అంటే ఆ వాత్సల్యత కూడా నూతనంగా కలగజేసేవాడు. కనుక అటువంటి దేవుడు మనకు ఉండటం అంటే మనం ఎంత భాగ్యవంతులు అండి. నేనైతే అంతే అనుకుంటున్నాను, నాకు ఇంకా ఏదో కావాలి, ఇంకేదో జరిగిపోవాలి, ఇంకేదో అనేటువంటి దురాశల కంటే నా ప్రభు నాతో ఉన్నాడు, ఇదే గొప్ప ధన్యత. నా ప్రభు నాకు నమ్మకమైన దేవుడు నా పట్ల ఉన్నాడు. ఆయన కృప, ఆయన విశ్వాసత నేను ప్రతి పగలు ప్రతి రాత్రి కీర్తనాకారుడితో కలిసి ఆయన స్తుతించాలి, ఆయన నమ్మకత్వాన్ని శ్లాఘించాలి, కొనియాడాలి అనేటువంటి ఆశను మనం కలిగి ఉంటే ఆయన వాత్సల్యత అది ఎడతెగక ఉంటూనే ఉంటుంది. దావీదుతో ఆయన చెయ్యి ఏ విధంగా అయితే ఎడతెగక ఉన్నదో అదే చెయ్యి, అదే వాత్సల్యత ఆయన నీ పట్ల కూడా ఎడతెగక చూపించాలని కోరుతున్నాడు. కనుక మరి ఒకప్పుడు పాపంతో జీవించాము, ఒకప్పుడు ఎంతగానో దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వాడు మనల్ని కరుణించాడు, మన పట్ల కృప చూపించాడు. ఆయన కృప చేతనే మరి యేసుప్రభువు వారు మన కోసం ప్రత్యక్షమై నా కోసం నీ కోసం సిలువలో రక్తం కార్చిన వాడుగా ఉన్నాడు. రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన రక్తం వలన, ఆయన కృప వలన నిన్ను కూడా ఆయన నీతిమంతులుగా చేశాడు. కనుక ఆయన మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి నమ్మకమైన వాడంటే ఆయన మరి హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం చెప్పినట్లుగా ఆయన నిన్న నేడు యుగయుగములు కూడా ఎలా ఉన్నాడండి? ఏకరీతిగా ఉన్నాడు. ఆ వచనం కూడా చూసుకుందాం. చదువుతున్నానండి. 5వ వచనము మధ్య భాగం నుంచి, నేను ఏమాత్రము విడువను, 13:5 మధ్య భాగం నుంచి, నేను ఏమాత్రము విడువను, నేను అన్నడును ఎడబాయనని ఆయన చెప్పింది కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాపుడు అందుకు నాకు ఏం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులు వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలములు శ్రద్ధగా తలుచుకుంటూ వారి విశ్వాసం అనుసరించి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఒక్కటే. ఆయన నా సహాయుడు, ఆయన నన్ను ఎన్నడూ విడువడు ఎడబాయుడు. నా పితరులను ఏ విధంగా అయితే ఆదుకుంటా వచ్చాడో నన్ను కూడా ఆదుకుంటున్నాడు. ఆయన విశ్వాసతని, ఆయన కృపను నేను ఎల్లప్పుడూ శ్లాఘిస్తాను. నేను నమ్మదగని వాడిని. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ చదివినట్లయితే చూడక్కర్లేదు, మీకు తెలిసిన వచ్చిన భాగమే. మరి ఆయన మనం నమ్మదగిన వారమైనప్పుడు కూడా ఆయన ఎట్లా ఉన్నాడండి? నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. చదువుకుందామా? తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక వచ్చిన వాళ్ళు చదవండి. గౌగా 2:13 అండి. ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధమును ఏదియూ చేయడు. చూడండి, మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా
ఏది చేయనేరడు. కనుక ఆయన విశ్వాసతలో ఎంత మాత్రం మనము తప్పు పట్టాల్సింది లేదు. ఆయన విశ్వాసత అంటే ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే ఎంతైనా నమ్మదగిన వాడు. వాత్సల్యత చూపడంలో, శోధన తప్పించడంలో, సహవాసానికి పిలవడంలో, పరిశుద్ధతలో కొనసాగడంలో కూడా ఆయన నమ్మదగిన వాడు. కనుక మనము ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన నిన్న ఉన్నటువంటి దేవుడు కాదు, అబ్రహాం నాడు కాలవాడు దేవుడు కాదు. ఆయన నిన్న నేడు యుగయువులు కూడా మనతోనూ మన ముందు తరాలతో వాళ్ళు కూడా ఆయన ముందు తరాలతో కూడా ఉండబోయేటువంటి దేవుడు. కనుక ఆ ప్రభువుని మనము ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం.